ద్విచక్ర వాహనం మీద ఆసనాలు వేసినచో ఏ విధముగానే నడ్డు విరుగును. ఏంది నా స్టైల్ నీకు ఆసనాలు లెక్క కానొస్తుందా? హే, ఇగో పూజ, నువ్వు చేసేదేదో నాకు నచ్చలేదు. నేనేం చేస్తుని? నీవంతట నీవే ఆసనాలు వేస్తేవి, జారి కింద పడితేవి. ఇందులో నాకేం సంబంధం ఉన్నది? లే, నేను గా సంగతి గురించి మాట్లాడతలే, మన సంగతి గురించి అడుగుతున్నా. మన విషయమా? ఏమున్నది? ఏమీ లేదు కదా మానవా. ఏం లేదంటావేంది? 3 సంవత్సరాల సంధి నీ వెనక తిరిగే సంగతి నీ సంజాయితలే. ఆ అవును, తిరుగుచున్నావు. దానికి నేనేం చేయవలే? గదే నా మీద నీ ఉపే నేను గేందా అని. ఏమున్నది? నీకు ఏ పనియో లేక ఊసిపోక ఆరగించింది అరిగించుకున్నట్టుకు తచ్చాడుతున్నావని అనిపించుచున్నది. ఆ? గిదా గిదా నీకు సంజాయింది. ఇగో నీ అంట పడుతున్నా కదని నా లవ్ని సురకలు చేస్తున్నావులే. చూడుము శంకర్, నీ విషయము మా మాతకు తెలిసినచో రక్షక భటులను పిలిపించి మీ శరీర భాగములను విచ్ఛిన్నం గావించును. అర్రే, ఇగో మీ అమ్మ గురించి నాకే చెప్తున్నావులే. ఎదురు కట్టనిస్తానంటే గిప్పుడే గిక్కడే నా కాళ్ళు గడిగి నిన్ను దానం చేస్తుంది. గదే కన్యాదానం చేస్తుంది. కానీ గట్ల చేయడం నాకు ఇష్టంలే. నీ మనసులో స్థానం సంపాదించుకుని నిన్ను లాగం చేసుకోవాలి. గదే నా కోరిక. హ్మ్, నా హృదయం ఏమైనా విశ్వవిద్యాలయం నందు సీట్ అనుకుంటివా? సంపాదించుకున్నటకు ఈ విధముగా ప్రవర్తించినచో రక్షక భటులను పిలిపించదా? అమ్మో, గంత పని మాత్రం చేయకు. నీ మూడు అస్సలు బాగాలేనట్లుంది. ఇప్పుడు గిట్లా గా రక్షక భటులు ఎందుకు? నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చినచో అప్పుడు కూడా ఇదే పని చేయొద్దు. అమ్మో, వద్దమ్మా, వద్దొద్దు, గంత పని చేయక ప్లీజే. మళ్ళీ వస్తానే. బాయ్ బాయ్. ఏమైనది వదినా? ఆ విచిత్రమైన చూపులు ఎలా? ఎవరతను? ఎవరు? ఇప్పటిదాకా నీ వెంట పడినవాడు. ఓ అతనా? మ్మ్. హ, దేశదిమ్మరి వలె పని పట్టలేక నా వెంట తిరుగుచున్నాడు. మరీ అంతగా నీ వెంట పడి సతాయిస్తుంటే చెప్పు, మీ అన్నయ్యకు చెప్తా. ఆ, అయ్యో అవేం వల్దులే వదినా. అతగాడికి వినయము తక్కువే, విషయము తక్కువే. రక్షక భటులు అనగానే పారిపోవచ్చున్నాడు. పాపం మిక్కిలి భయస్తుడు. ఆహా, మరీ ఇంతగా జాలి పడుతున్నావంటే నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా? ఆ, అలాంటిదేమీ లేదు వదినా, అలాంటిదేమీ లేదు. మ్మ్. కవరింగ్ వద్దు, అర్థమైందిలే. ఆ అబ్బాయి మంచివాడైతే చెప్పు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. వలదు వదినా, వలదు వలదు. ఆ పని మాత్రం వలదు. అటులో ఏవైనా ఉన్నచో ప్రప్రథముగా నీకే విన్నవించదను. మ్మ్. సరే పద. ఎవరండి మీరు? నా పేరు గోవిందస్వామమ్మ. కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతి ఒక్కళ్ళు స్వామీజీలే. ఇదిగో, నువ్వెప్పుడొచ్చినా నేను ఒక్క రూపాయి కూడా దానం చేయను. వెళ్ళవయ్యా, వెళ్ళు. చూడండమ్మా, నేను బిచ్చగాణ్ణి కాదు, అంజలి గారి కోసం వచ్చాను. ఈ ఉత్తరం అంజలి గారికి అందజేయమని గురువుగారి ఆజ్ఞ.
ఓహో, మరి ఆ విషయం చెప్పవే ఇటు. క్షమించండి అమ్మా. దీన్ని అంజలి గారికి నన్నే స్వయంగా ఇమ్మని గురువుగారి ఆజ్ఞ. నేను దాని అత్తయ్యని, ఇటివ్వండి. దీనిలో ఒక విషయము చాలా రహస్యమని తనకే ఇవ్వమని. ఇదిగో స్వామి, ఇది నా ఇల్లు. ఇక్కడ అంజలి అయినా దాని అమ్మ అయినా నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్ళండి. సరే, మీకే ఇస్తున్నాను. అంజలి గారికి తప్పకుండా ఇవ్వండి. తప్పకుండా ఇస్తాను. ఇటు ఇవ్వండి. ఇక మీరు దయచేయండి. అలాగే. ఏమై ఉంటుంది? అంజలి, అర్జునులకు బహుశా ఈ ఉత్తరం చేరేసరికి నేను నా యాత్రలో ఉంటాను. మీకు గీత పీడ వదిలింది అనుకుని సంతోషంగా 5 సంవత్సరాలు గడిపేశారు. ఇలాంటి సమయంలో మీకు మరో ప్రమాదం ఉందని చెప్పటం అంత భావ్యం కాదు. కానీ హెచ్చరించడం నా ధర్మం, జాగ్రత్తలు చెప్పటం నా కర్తవ్యం. అందుకే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. గీత చనిపోయినప్పుడు పుష్యమి నక్షత్రం బలంగా ఉంది. మాఘ పౌర్ణమికి మీ ఇంట్లో ఆడ శిశువు జన్మించింది. 5 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మాఘ పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో వస్తుంది. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండాలి. పాపపై చంద్రకిరణాలు సోకకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే చాలా ప్రమాదం. తల్లికి, ముఖ్యంగా అంజలికి మరణగండం ఉంది. కాంతం, ఈ అర్ధరాత్రి పూట ఎవరి దగ్గర నుంచి ఈ ఉత్తరం? లేచి తలుపు తీయమంటే తీయరు గాని ఇలాంటి విషయాల్లో మాత్రం రెడీగా ఉంటారు. అబ్బా, నీ విసుగును పక్కన పెట్టి అసలు విషయం ఏమిటో చెప్పవే. ఏముంటుంది, ఆ స్వామీజీ మళ్ళా మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. భయపెట్టాలని చుట్టూ ఏమిటే? అసలు స్వామీజీ అలా ఎందుకు చేస్తారు? అందులో ఏం రాస్తుందో చెప్పవే. ఆ గీత చచ్చిపోయిన 5 సంవత్సరాల తరువాత అంటూ ఇప్పుడు మళ్ళా ఏదో అరిష్టం జరగబోతుందంట. అరిష్టం? దేవుడా, మరి అందులో పరిష్కారం ఏమైనా చెప్పారా? ఇదిగో ఇలాంటి భయాలే మనలో పుట్టించడానికి అరిష్టాలని, ఆవకాయని అంటుంటారు. అవన్నీ మనం నమ్ముతూ కూర్చున్నామనుకోండి, ఆఖరికి మనకి మిగిలేది వాళ్ళు రాసుకునే బూడిదే. ఇక పదండి, పడుకుందాం. అబ్బా, అది కాదు కాంతం. మళ్ళీ అంజలి, అర్జున్కి ఏదైనా సమస్య వస్తే? అబ్బా, మీ చాదస్తంతో నేను చచ్చిపోతున్నానండి. అయినా ఆ గీత చచ్చిపోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా ఏదైనా జరిగిందా? మనం ప్రశాంతంగానే ఉంటున్నాగా. ఏదో ప్రశాంతత కోసం అర్జున్ వాళ్ళు అంత దూరం వెళ్ళుంటుంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పి వాళ్ళ మనసును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పకండి. పదండి. అబ్బా, అది కాదు కాంతం, నేను చెప్పేది. పదండి. అయ్యో, అది కాదు కాంతం, ఒక్కసారి. ఏమండి, పదండి, రండి. ముందు కట్టం. మాత యాలను ఆ ఉత్తరమునందు విషయము దాచుటకు ప్రయత్నించుచున్నది. నాకెందుకో అంజలి వదినకు ప్రమాదం జరుగునని నాకు అనిపించుచున్నది. లేనిచో ఈ సమయమునందు స్వామీజీ ఉన్న బలంగా ఉత్తరం పంపరు కదా. ఎటులనైనా ఆ ఉత్తరమునందు ఏమున్నదో తెలుసుకునేదను. సిరి, నేను చెప్పే వరకు కళ్ళు ఓపెన్ చేయొద్దు. అలాగే మమ్మీ. మమ్మీ రెడీ, వస్తున్నా. 1 2 3. మమ్మీ
మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ 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 ఎక్కడున్నావు మమ్మీ మమ్మీ మమ్మీ
అదిగో డాడీ వచ్చారు. డాడీ పద. సిరి మా స్వీటీ పాయ్, ఎలా ఉంది ఫస్ట్ డే ఇంట్లో ఎక్స్పీరియన్స్? బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారుగా. నేను కాదు, ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇల్లు గార్డెన్ ఒకటి చేసేసింది. దీని వెనక పరిగెత్తలేక నా కాళ్ళు పడిపోయేలా ఉన్నాయి. రన్నింగ్ చేస్తే మంచిదే కదా, ఎప్పుడూ ఇలాగే స్లిమ్గా అందంగా ఉంటావు. ఏమంటావు సిరి? ఎస్ డాడీ. చాలండి మీరు మీ మాటలు. మీ ఇద్దరు కలిసి నన్ను ఏదో చేసేలా ఉన్నారు. ఇంటి పని దీని పని చేసే లోపల నా పని అయ్యేలా ఉంది. త్వరగా ఒక పని మనిషి దొరుకుతుందేమో చూడండి. సరే, పోతురాజుకి చెప్పి ఎవరైనా ఉన్నారేమో చూడమంటానులే. వాడికి చెప్తారా? అర్థమైంది, వాడిలాగా కాకుండా అందమైన పని మనిషిని చూడమంటాను, సరేనా? అందంగా అవసరం లేదులేండి, వాడిలా ఉండకపోతే చాలు. సరే పద, లోపలికి వెళ్దాం. సిరి, డాడీ నా గిఫ్ట్ ఏది? అయ్యో తేలేదు నాన్న, మర్చిపోయా. రేపు తీసుకొస్తాను, ఓకేనా? నాకు ఇప్పుడు కావాలి, నాకు ఇప్పుడు కావాలి. అమ్మయ్య, మా తెలీదు ఎచ్చట దాచిందో ఆ ఉత్తరము. నీకెందుకే? ఆ ఉత్తరం నందు ఏదో రహస్యం దాగి ఉన్నది. ఎందుకు నువ్వు దాన్ని దాచుటకు ప్రయత్నించుచున్నావు? అంత ముఖ్యమైన విషయం లేని ఎడలా ఆ స్వామీజీ పంపరు, అరెస్ట్ జరగబోతుందని చెప్పరు. నీకు మీ నాన్నకి ఆ స్వామీజీ పిచ్చి పట్టింది. ఆ స్వామీజీ ఏం చెప్పినా అది మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. చదువుకుంటున్నావు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలీదా? మాతా మాతా పిత అని గ్రాంధికంలో మాట్లాడడం కాదు, తల్లిని ఎలా గౌరవించాలో నేర్చుకో. మాతా, మాట మార్చుటకు ప్రయత్నించుచున్నావు. అందులో ఉన్న విషయం ఏమిటో తక్షణమే చెప్పము. ఇది ఉండడం వల్లేగా నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. దీన్ని మదా మదా వద్దు మదా మదా మదా. ఇంకొకసారి ఉత్తరం గిత్తరం అన్నావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. జాగ్రత్త.